ఈరోజైతే మా ఇంట్లో రాగి సంగటి, చికెను, లివర్ ఫ్రై. ఇది లివర్ ఫ్రై సరేనా. రాగి సంగటి అంటే ప్రతి ఆదివారం రాగి సంగటి, చికెను పులుసు పెట్టి చేసుకుంటాం మేము. రాగి సంగటి పులుసు అంటే నాకు బాగా ఇష్టము. మీకు కూడా నచ్చితే కామెంట్ పెట్టండి. నాకు రాగి సంగటి, చికెను ఇంట్లో ప్రతి ఆదివారం మేము సంగటి, చికెన్ చేసుకుంటాం. మీరు కూడా మీ రాగి సంగటి, చికెన్ ఎప్పుడో ఇదివరకు రోజుల్లో చేసుకునేవాళ్ళం. ఇప్పుడు రోజుల్లో కూడా రాగి సంగటి చేసుకుని తింటే టేస్టీగా ఉంటుంది. ఎప్పుడు అన్నం తిని 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 బోర్ పడుతుంది మనకు. ఈరోజు కొత్తగా వారంలో ఒకరోజైనా ట్రై చేయండి రాగి సంగటి, బాగుంటుంది. సంగటి చూడండి, రేషన్ బియ్యము రాగి పిండి వేసుకొని తింటే ఈ టేస్ట్ కమ్మగా ఉంటుంది. అసలు ఏమిటంటే ఎప్పుడు అన్నం తిని 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 ఏమన్నా అన్నంలో బలం ఉంటుందండి. అసలు ఇప్పుడు వచ్చే బియ్యంలో అన్ని మందులు తిని బలం లేని బియ్యము. సంగతి తినండి, మీకు ఆరోగ్యంగా బాగుంటారు. ఎప్పుడు అన్నం తిని ఎప్పుడు ఆ బిర్యానీలో ఏమీ కాదండి, చికెను పులుసు, లివర్ ఫ్రై ఎంత టేస్టీ ఉంటుందండి. లివర్ ఫ్రై అంటే చిన్న పని. అసలు మన పల్లెటూరులో కొంచెం లివర్ దొరుకుద్ది. ఈ లివర్ ఫ్రై చూడండి, మన పల్లెటూరులో కొంచెం లివర్ దొరుకుద్ది. నేనైతే అరకేజీ లివర్ తెచ్చాను అనమాట. అబ్బా, అరకేజీ లివర్ సూపర్ ఉందండి. ఫ్రై చేసింది మా ఆవిడ, ఫ్రై చేయడంలో నెంబర్ 1 మా ఆవిడ ఫ్రై చేసింది. బ్రహ్మాండంగా ఉంది లివర్ ఫ్రై. లివర్ ఫ్రై తింటాం, బ్రహ్మాండంగా ఉంటుంది, నంచుకుంటే టేస్టీగా ఉంటుంది. ఈ పులుసు ఇంత కలిసి 1 కేజీ చికెన్ మొత్తం 1.5 కిలో తెచ్చాను నేను. అది తింటామంటే సంగతి తినాలి, కానీ ఎప్పుడు బిర్యానీ లేదండి. బిర్యానీ అంటారు. బిర్యానీ టేస్ట్గా ఉంటుంది. నాకు నచ్చదు బిర్యానీ. రాగి సంగతి తింటామంటే అమృతం ఉంటుంది. అది కానీ బలమైన తిండి తినాలి, కానీ ఏ మసాలాలు చల్లి అవి తింటారు చూడండి బిర్యానీ. అసలు మనకు ఆ టేస్టే బాగా. అప్పుడు రోజుల్లో రాగి సంగటి అన్నీ చేసుకుని తినేవాళ్ళు, పులుసు చికెన్ రాగి సంగటి అన్నీ చేసుకొని తినేవాళ్ళు. ఇప్పుడు రోజుల్లో బిర్యానీ అన్నీ తింటుంటే అది బలం లేని తిండి అనమాట. ఇది బలం ఉన్న తిండి. ఇది కూడా వారానికి ఒకసారైనా రాగి సంగటి తిని చూడండి, మీకు టేస్ట్ తెలుస్తుంది. అంతేగాని ఎప్పుడు అన్నం తినే పప్పుసార్లు తినే ఈ వాటిని బాగుంటుందండి. అందుకని నేను కూడా డైలీ ప్రతి ఆదివారం రాగి సంగటి, చికెను పులుసు తింటుంటే అబ్బా సూపర్ ఉందండి. మీరు కూడా మీ ఇంట్లో వాళ్ళతో చేపించుకొని తినండి, హాయిగా కమ్మగా ఉంటుందండి. ఈ రాగి సంగతి తినాలన్నా కూడా అదృష్టం ఉండాలి. చాలామందికి రాదండి రాగి సంగతి చేయడము. నేనైతే ప్రతి ఆదివారం రాగి సంగటి, చికెన్ లివర్ ఫ్రై తెచ్చుకుంటాను, తింటా, టేస్టీగా ఉంటుంది. అది తినాలండి. ఇప్పుడు అన్నమే అయ్యే నా తినేది. ఇప్పుడు ఇట్లాంటి కూడా అప్పుడు రోజులు తిండి ఇది. అప్పుడు రోజులు తిండి కాబట్టి వాళ్ళు 100 రోజులు 90 సంవత్సరాలు బతికారు. ఇప్పుడు రోజులు ఏముందండి, అన్నం తింటుంటే 56 సంవత్సరాల కంటే ఎక్కువ లేరు ఇప్పుడు. అప్పుడు రోజులు తిండి కాబట్టి 100 సంవత్సరాలు బతికారు. రాగి సంగతి తిని సొద్దన్నం తిని 100 సంవత్సరాలు బతికారు. ఇప్పుడు 50 ఏళ్ళకి అన్నీ వస్తుంటాయి జబ్బులు. అప్పుడప్పుడు ఇలా తిండి తినండి, మీకు ఆరోగ్యంగా ఉంటుంది, టేస్టీగా ఉంటుంది. ప్లీజ్ అండి, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మా ఛానల్ని ఫాలో చేయండి. ఓకేనా? ఓకే, బాయ్. చూడండి, పులుసు సంగటి మెత్తగా ఉందండి, టేస్టీగా ఉంది, బ్రహ్మాండంగా ఉంది. నోట్లో ముద్ద పెట్టుకుంటే కరిగిపోతుంది అసలు. అలా మావిడైతే మెత్త సంగటి మటుకు బ్రహ్మాండంగా చేస్తుంది. సంగటి కానీ లివర్ ఫ్రై కానీ బాగా టేస్టీగా నాకు నచ్చినట్టు చేస్తుంది అండి మావిడ. డాక్టర్లు కూడా చెప్తున్నారు సంగటి తినండి, జావ తాగండి, ఈ తినండి చెప్తారు, కానీ బిర్యానీలు తినమని, ఆ ఫ్రైలు తినమని ఎవరు చెప్పరు మీకు. ఆ ముద్ద కూడా నోట్లో పెట్టుకుంటే, పులుసు సంగటి ముద్ద నోట్లో పెట్టుకుంటే, పల్లెటూరులో ఇప్పటికి కూడా సంగతి చేసుకుంటూ ఉంటారు చాలామంది పల్లెటూరులో. ఇక్కడే కానీ ఏదో మనం రోజు అన్నం వండుకునేది, అన్నం తినేదండి, నోరు సప్పడిపోతుంటే అసలు. ఇంకా అన్నం సంగట్లకి మిరపకాయసారు వేసుకుంటే, మిరపకాయసారు వేసుకొని 2 మేగడ వేసుకొని నలుపుకుంటే ఆ టేస్ట్ ఉంటుందండి. మేము ఆ ఫుడ్ తిని వచ్చిన వాళ్ళం. మేమేది ఇప్పుడు బిర్యానీ తిని వచ్చిన వాళ్ళం కాదండి. మిరపకాయసారు నలుచుకొని 2 ఎల్లుల్లిపాయలు వేసుకొని దాని మేగడ కానీ మేగడ పాలు వేసుకుంటే సంగటిలోకి చికెన్ కంటే ఇంకా అది బ్రహ్మాండంగా ఉంటుంది. అప్పుడు కారంగా బ్రహ్మాండంగా ఉండేది అప్పుడు. ఇప్పుడు రోజులు అవుతుంటారండి సంగటి ఇవన్నీ. మీరు రోజు వారానికి ఒకసారి నెలకు ఒకసారైనా తినండి, సంగటి తినండి. ఎందుకంటే బాగుంటుంది కాబట్టి, టేస్టీగా ఉంటుంది, ఆరోగ్యానికి కానీ మంచిది. ప్రతి డాక్టర్లు చెబుతారు ఆరోగ్యానికి మంచిదండి సంగటి తినండి అని చెప్తా ఉంటారు డాక్టర్లు కూడా. నేనేదో మీకేదో చెప్తున్నానని ఏమనుకోవాకండి, సరేనా? మీరు తినండి, సంగతి తినండి, మంచిగా ఆరోగ్యంగా ఉండండి.
మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. మీకు ఇంకా ఎంటర్టైన్మెంట్ ఏదైనా చెప్తూ ఉంటాను నేను. నా తోసిన వరకు మేము చేస్తూ ఉంటాము. మాకు సబ్స్క్రైబర్లు, లైక్లు, షేర్లు చేయండి. మాకు కావాలండి. మా కామెంట్ కూడా మంచిగా పెట్టండి. అదండి మాకు కావాల్సింది. ఇంకా అదే లివర్ ఫ్రై మటుకు టేస్టీగా ఉంది. లివర్ చూడండి ఫ్రై.